ఎంత కడుపు రగిలే మాటలు అనుండకపోతే వారు సలసలా కాగే నీళ్లల్లో చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారో? చెప్పమ్మా, చెప్పు. నీ నోటి నుంచి ఈ విషయం బయటికి రావాలి. చెప్పమ్మా, కనీసం ఈ రోజైనా నువ్వు చెప్పాలమ్మా, చెప్పు. అలాంటి దాన్ని ఊరికి వదలద్దు. కొత్తికో కొండగా నరికి పారేయాలి. పాపిష్టి దానికి మగాడం లేదా, మొగుడం లేదా? గౌరవించి నెత్తిన పెట్టుకోవాల్సిన ఆయన్ని అంత నీచంగా మాట్లాడుతుందా? నాలుక చీరి పారేయాలి. వేడి వేడి నూనె మొహం మీద చల్లాలి. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. రుక్మిణి, ఒసేయ్ ఒసేయ్ రుక్మిణి! ఈ ముసల్దొకటి కరెక్ట్గా చెప్పే టైంకి అడ్డుకుంది. ఏంటమ్మా, ఏంటిది? ఇలా ఇన్నేళ్లలో ఇలా ఎప్పుడు చూడలేదు. గురువుగారి మొదటి భార్య కూడా పడనంత ఆవేశపడ్డావు. కొంపదీసి నువ్వు చచా, ఏమిటా మాటలు? లేకపోతే అమ్మేంటి బొమ్మి ఇలా ఎప్పుడైనా మాట్లాడిందా? ఏదో జరిగింది వారికి అంటే అంతలో రియాక్ట్ అవుతుంది. అవును కదా, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆవిడ భార్య అయ్యుండి భర్తకలా చేసిందంటే తట్టుకోలేకపోయాను. అది కాదే, దీని గురించి తెలిసిందే కదా. అందరి బాధ నందే అనుకునే రకం. మీ గురువుగారు కదా, ఆయన మీద కాస్త అభిమానం ఎక్కువ. అందుకే పిచ్చిది తనకే అవమానం జరిగినట్టు భావించి. అంతే కదే రుక్మిణి? అవునమ్మా, అవును. కళ్ల ముందు జరిగినట్టు అనిపించింది. మనసు కళుక్కుమంది. మరీ అంత జాలిగుండి ఉండద్దే రుక్మిణి. మనసు మెత్తనోళ్ళు మందిలో బతకలేరు అంటారు. కాస్త నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకో. బీపీ పెరిగిందంటే మంచాన పడాల్సొస్తుంది. ఇద్దరు కలిసి ఏం యాక్టింగ్ చేస్తున్నారు? తీసుకో, ఆ డబ్బా తీసుకో. అవతల బోల్డంత పనుంది. నీకు నాన్న మీద ఎంత ప్రేముందో నాకు బాగా అర్థమైంది. ఈ కారణం చాలు నిన్ను నాన్నని కలపటానికి. ఎంత ప్రేముందమ్మా నీ మనసులో, అది దూరం కానివ్వను. ఇక ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉంటాను. గోవింద్, ఒకసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఎందుకు చూడమంటున్నాను కదా, చూడు. ఇదేం పరీక్షరా భగవంతుడా, రక్షించు స్వామి. ఇలా చూస్తూ ఉంటే నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు? చాలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? తప్పు అనిపిస్తుంది. గురుడు లైన్లో పడ్డాడు, ఆ ఆలోచనలు మొదలయ్యాయి. ఇదే ట్రాక్, ఇదే డ్రైవ్ మెయింటైన్ చేయాలి. నాకు కొంచెం దడగా ఉంది, ఇప్పుడే వస్తాను. గోవిందు! అనయ్య,
దామిని నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వు మాట్లాడు, నేను వస్తాను. వీడొకడు కరెక్ట్ టైంకి వస్తాడు. వీడి నడక వీడు సరిగ్గా నడవలేడు. మమ్మల్ని సాఫీగా నడవనిచ్చేటట్టు లేడు. దామిని, ఏంటి? నా ఫ్రెండ్స్ అంతా నీ ఫోటో అడిగారు. నా ఫోటోనా? అవును, నీ ఫోటోనే. నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఫోటో. ఓ, తమ్ముడు పెళ్ళి అని అన్నాడేమో. మరదలు ఎలా ఉంటుంది అని అడిగినట్టున్నారు, అందుకే ఫోటో అడుగుతున్నాడు. ఫోటోనే కదా, పంపిస్తానులేండి. పంపించడం ఎందుకు? సెల్ఫీ దిగుదాం. సెల్ఫీనా? ఆ, గోవింద్తో దిగి ఫార్వర్డ్ చేస్తానులేండి. దామిని, దామిని, అడిగింది నా ఫ్రెండ్సు, నాతో కదా దిగాలి. ఏంటి వీడు తమ్ముడు కాబోయే పెళ్ళంతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వాలి సినిమాలో టైటిల్లా ఉంది వీడి క్యారెక్టర్. జాగ్రత్తగా ఉండాలి. దా దిగుదాం. ఇట్రా దామిని. స్మైల్. ఏమిటి దూరంగా నిలబడింది? సిగ్గుపడుతున్నట్టుంది. నేనే దగ్గరికి వెళ్తే సరిపోద్దిగా. ఏంటిది? ఎందుకంత కంగారు? ఎవరూ లేరు కదా. దిస్ ఇస్ టూ మచ్. ఎంత సిగ్గో. దాని మాయలో ఉన్నావు కదా, అందుకే నీకెవ్వరూ కనిపించడం లేదు. అత్తయ్య, అత్తయ్య! మావయ్య, అత్తయ్య ఎక్కడా? అడుగుతున్నాను కదా, అలా చూస్తారేంటి? అత్తయ్య ఎక్కడున్నారో చెప్పండి. ఓ, మీరు మాట్లాడలేరు కదా? మావయ్య, మీ అబ్బాయి నాతో ఎలా ప్రవర్తించాడో తెలుసా? అస్సలు మేనర్స్ లేనట్టుంది. అలా ఎలా పెంచారు మీరు? అయినా మీది సాంప్రదాయ కుటుంబం కదా. పిచ్చమోహందానా, నీకు నచ్చకపోవచ్చు. వాడు వేరు, నువ్వు వేరు. తాగుబోతు మొహందానివి. వాడి గురించి నీకు మాట్లాడే హక్కుందా? చిచి, ఈ సాల్తీకి చెప్పిన ఒకటే, ఆ గోడకి చెప్పిన ఒకటే. ఏం కర్మరా బాబు. అత్తయ్యా, అత్తయ్యా! ఏంటమ్మా దామిని? ఏంటత్తయ్య ఇది? మీ అబ్బాయి ప్రవర్తన ఏంటి? మరి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. మీ ఇంట్లో పద్ధతి పాడు లేవా? వరుసలు వాటికి విలువలు లేవా? గొప్ప సనాతన సాంప్రదాయ కుటుంబం అన్నది పేరుకేనా? నియమ నిబంధనలేవి పాటించరా మీరు? ఏమైందమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్నెవరేమన్నారు? ఎందుకు నీకు కోపం వచ్చింది? ఎవరు ఏంటి అంటారేంటి? మీ అబ్బాయి వాసు చాలా తప్పుగా ప్రవర్తించాడు. వాసునా? తప్పుగా ప్రవర్తించాడా? ఏం చేశాడమ్మా? చెప్పాలంటేనే సిగ్గేస్తోంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంత దుర్మార్గం! ఇంట్లో అయినా ఇంటి బయట అయినా ఎవరున్నా లేకపోయినా
ఏంటా ప్రవర్తన? పైగా ఎవరూ లేరు, కంగారు పడుకు అంటాడా? అంటే ఏంటి తన ఉద్దేశం? పాపపు ఆలోచనలేగా. చదువుకున్నవాడు, కాస్తైనా సంస్కారం లేదా? అబ్బో, సంస్కారం గురించి ఇది మాట్లాడుతుందే. ఏంటమ్మా నువ్వు? ఏం చేశాడు? చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? వాడు పద్ధతి తప్పి ప్రవర్తించేవాడు కాదే. అలా మీరు సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. కన్న తల్లిని నేను కాకపోతే సర్టిఫికేట్ ఎవరిస్తారు? తల్లి ప్రేమ గుడ్డిది అంటారు. చూడలేనంత పిచ్చిదాన్ని కాదు. వాడేంటో నాకు బాగా తెలుసు. అసలు వాడేం చేశాడో చెప్పు. ఏంటత్తయ్య నవ్వుతున్నారు మీరు? ఇందులో నాకేం తప్పనిపించలేదమ్మా. ఈవిడేం మనిషి ఇలా ప్రవర్తిస్తోంది? అవి ఈ ఇంట్లో ఆచారం సాంప్రదాయమా? కొత్తగా ఉన్నాయి ఇవే ఆచారాలు. నన్ను గట్టిగా దగ్గరికి లాక్కొని సెల్ఫీ దిగడత్తయ్యా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి పిచ్చి పనులని కాస్త భయం చెప్పండి, పద్ధతిగా ఉండమని చెప్పండి. ఇదేంటి, ఇది బావ మీద అలా కంప్లైంట్ చేస్తుంది? ఎందుకిది ఇంత రాద్దంతం చేస్తుంది? ఏంటి అసలు ఇది ఎవరిని ప్రేమిస్తుంది? ఈ విషయం అర్జెంటుగా తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. మీరు చెప్తారా? గట్టిగా నన్నే చెప్పమంటారా? నేనే చెప్తానులేమ్మా. నువ్వు చెప్తే వాడు బాధపడతాడు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఉండాల్సిన వాళ్ళు. నేనే చెప్తానులే. సరే అత్తయ్య. ఎంత గొప్ప మనసున్న అమ్మాయి. పెళ్లి కాకముందే చెయ్యి తాకాడంటూ తప్పు అనుకున్న పిల్ల మా సాంప్రదాయానికే తగ్గ పిల్ల. ఏంటి గోవిందు, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. అయినా అలా దడావు అనుకో అంటూ వచ్చేస్తే ఎలా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షనా? దేనికి? ఎందుకు అంటావేంటి? మీ ఇంట్లో ఇలాంటి మనుషులు ఉంటారని నేను అనుకోలేదు. ఏమైంది? ఎవరేమన్నారు? బిహేవియర్ అస్సలు బాలేదు. ఏంటి, దడ పుట్టిందని వెళ్ళిపోవడమా? చిచి, అది కాదు. నాకు క్షణం ఊపిరాడలేదనుకో, అసహ్యం వేసింది. ఆవేశంతో చంపేయాలనిపించింది. ఏం జరిగిందో చెప్పకుండా దేనికంత టెన్షన్? మీ అన్నయ్య మిస్బిహేవ్ చేశాడు. ఆ? ఏంటి, మా అన్నయ్య మిస్బిహేవ్ చేశాడా? నేను నమ్మను. నేను చెప్పినా నమ్మవా? అంటే నేను నీతో అబద్ధం చెప్పానా? ఎలా ప్రవర్తించాడో చెప్పడానికి అసహ్యం వేస్తోంది, చెప్పడానికి కంపరం పుడుతోంది. ఏం చేశాడో చెప్పకుండా అలా మా అన్నయ్య గురించి మాట్లాడుతుంటే నేను వినలేను, విని సహించలేను. ఏం చెప్పాలి? మనిషి మనిషికి చెప్పుకోవడానికి ఇదేమైనా పురాణమా, పుణ్య కదా? బ్యాడ్ ఇన్సిడెంట్. ప్లీజ్ ముందు జరిగిందేంటో చెప్పు. నా చెయ్యి పట్టుకుని లాగాడు, భుజం మీద చెయ్యి వేసి సెల్ఫీ తీశాడు. అది కూడా తప్పేనా? ఏం మాట్లాడుతున్నావు దామిని? అన్నయ్య కదా. ఏంటి అన్నయ్య కదా? తప్పు కదా? తప్పు కాదని మాట్లాడతావేంటి? ఇదేమైనా మీ కులాచారమా అలా అంటున్నావు? ముద్దు పెట్టుకోవాలని చూడ్డం బుద్ధుండే పనేనా? అంటే అన్నయ్య. మళ్ళీ అదే అంటావేంటి?
నీకు మీ అన్నయ్య మీద ప్రేమ ఉండొచ్చు, ఒకరి భుజాల మీద ఒకరు చేసుకుని ఊరేగండి. అంతేగాని నాతో తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం సహించను. నాకు తిక్క రేగిందో ఏం చేస్తానో నాకే తెలియదు. తర్వాత అనుకుని ప్రయోజనం ఉండదు. సంధిస్తే రేపు పెళ్ళయ్య కూడా ఇలాగే ప్రవర్తిస్తాడు. అందుకే ఇప్పుడే హెచ్చరిస్తున్నాను. ఏంటి దామిని, అయినా అన్నయ్యతో చెప్పాల్సిన విషయం నాకు చెప్పడం ఏంటి? నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకే ప్రమాదం అని నువ్వు మీ అన్నయ్యతో చెప్పుకో. నీ పద్ధతి మార్చుకోమని నువ్వే చెప్పు, నేను చెప్పను. అవును, నువ్వే చెప్పాలి. నేను చెప్పాలా? రేపు జ్యువెలరీ అతను వస్తాడు. ఎంగేజ్మెంట్ రింగ్కి సైజ్ ఇవ్వకేనా? నేనా? మళ్ళీ అన్నయ్య అన్నామంటే గొంతు పిసికేస్తా. ఏంటి గోవిందు ఏంటి? ఆ దామిని పద్ధతి? బావ చేసుకునేవాడే కదా, మరి అలా కమెంట్ చేస్తుందేంటి? అది నాకు కూడా అర్థం కావట్లేదు. దాని మాటల్లో చేతల్లో ఏదో తేడాగా ఉంది. ఉంగరానికి నిన్ను సైజు ఇవ్వమంటుంది, బావని తప్పుపడుతుంది. అవును పద్మావతి, మనం ఆరా తీయాలి, లేకపోతే చాలా ప్రమాదం. అవును పద్మావతి, నాకు కూడా అలానే అనిపిస్తుంది. తినక ముందు తిన్న తర్వాత సంతోషంగా లేరు. పుట్టింటి ఆస్తులు నేను తరిగించుకొని రావడం, పిక్కటంగా తిని ఈయన గురకలు తీయడం. రుక్మిణి, రుక్మిణి, ఏమిటి ప్లేట్లో అన్నం పెట్టుకున్నావు? ఏమిటి తినకుండా ముగ్గులేస్తున్నావేమిటి? కలుపుకొని తినమ్మా. నాకు సహించట్లేదు బామ్మ. సహించకపోవడం ఏమిటమ్మా? ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏమిటి? నేను చూడు, ఇప్పటికీ ఈ వయసులో కూడా 3 పూట్లకి మానేడు బియ్యానికి సమాధానం చెప్తాను. నీ తిండి వేరు, నీ ఆరోగ్యం వేరు. మరే నాకన్నా చాలా పెద్దదానివి కదా, జీర్ణ శక్తి తగ్గిపోయింది. తినవే, తిను. తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏంటమ్మా, ఎందుకు తినబుద్ధి కావడం లేదు? మనసేం బాగాలేదు, చిరాగ్గా ఉంది. నేను ఈ పూట మానేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు తినకపోతే నేను కూడా తినని చెప్తున్నా. మానేయండి, అందరూ మానేయండి. నేనే బొజ్జ పగలగొట్టుకుంటాను. ఏంటి బామ్మ నువ్వు? నువ్వు తినకపోతే మాకెలా తినబుద్ధి అవుతుందమ్మా? ఆకలికి వంతులేంటే, ఈ పోటీలేంటి? అసలు నీకెందుకు తినబుద్ధి కావడం లేదు? ఏమోనే, ముద్ద ముట్టబుద్ధి కావడం లేదు. నాకర్థమైంది. అవతల మీ వారు తినడం లేదని, భర్త తిననప్పుడు నేనెలా తినాలి అని నువ్వు తినడం లేదు. ఎంతసేపు నాన్న మీదే నీకు. నాకు కారణమేంటో అర్థమైపోయింది. ఏమిటే ఆ కారణం? రోజు ఇదే పప్పు, ఇదే పచ్చడి, అదే పులుసు, అదే చారు. బోర్ కొడుతుంది కదా. అయ్యో అయ్యో, బోరు కొట్టడం ఏమిటి? అన్నద్వేషం బ్రహ్మద్వేషం పనికిరాదు. అది కాదు మమ్మీ, నాలిక వేరే రుచులు కోరుతుంది. నేనేం రుచులు కోరుకోవడం లేదు. నువ్వు కాదమ్మా, నీ జిహ్వం. కాబట్టి మనం అలా అలా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో రకరకాల పలహారాలు రుచులు చూద్దాం. నేను రాను. నాకేం తినాలనిపించడం లేదు. నన్ను వదిలేయండి. బమ్మీ, మనకు అన్నపూర్ణ ఫుడ్స్ వాళ్ళు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తామన్నారు. మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళ క్యాంటీన్లకి సప్లై చేయమన్నారు. గుర్తుందా నీకు? అవునవును, అప్పుడెప్పుడో అన్నానే. ఏమైంది? ఏమైందా? వాళ్లే ఇవాళ మనల్ని రెస్టారెంట్కి రమ్మన్నారు. నేనే మర్చిపోయాను. అవునా? అయితే వెళ్దామే. హలో హలో, నువ్వెక్కడికి?
ఆల్రెడీ నువ్వు తిన్నావు కదా. ఓహో ఇదెంతసేపే, పోతూ పోతూ అరిగిపోదు. నేను వస్తానమ్మా. అయ్యో బమ్మీ, నీకు ఆ రెస్టారెంట్ రుచులు పడవు. తిన్నావనుకో మంచాన పడతావు, అంతే. నీ ఇష్టం. ఆ, అవునవునే, వద్దొద్దు, నువ్వన్నది నిజమే. మీరెళ్ళి రండమ్మా. అమ్మా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను.